బాలయ్య బాబు చరిత్ర. ఈశ్వరుడు బాలయ్య బాబుకి పూనకం, అంటే బాలయ్య బాబుకి ఈశ్వరుడు పూనాడు. ఇది ఒక చరిత్ర. ఈ సినిమా ఎవరో చేయలేరు. ఈ క్యారెక్టర్ చేయాల్సింది బాలయ్య బాబు తప్ప ఇంకెవరో చేయలేరు. నేను ఎన్నో సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాల తర్వాత సినిమా చూడటానికి మొత్తం ఫ్యామిలీతో వచ్చాను. సినిమా చూశాను. అసలు ఏ సీన్ టు సీన్, ఏ సీన్ చూసినా ఆయన పూనకాలు. అంటే సనాతన ధర్మం అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో, రూపం అంటే ఏంటో, దేశం అంటే ఏంటో, దేశాన్ని రక్షించడానికి ఆర్మీ ఉంది, అలాగే మన దేవుడు ఉన్నాడు అని చూపించడానికి బాలయ్య బాబు ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరు. కనుక అసలు నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాని నేను చూసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది ఒక్క బాలయ్య బాబుకి ఏ హిట్ల మీద హిట్లు. అంటే ఒక్కటి మాట చెప్తున్నా, నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ అంటే సరిపోదు, 1కి 10 రెట్లు ఇది హిట్ అవుతుంది. ఇది సినిమాని మీరు రేపటి నుంచి చూడండి. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. సనాతన ధర్మం అంటే ఏంటో, మన హిందుత్వం అంటే ఏంటో, బాలయ్య బాబు యాక్టింగ్ దాంట్లో అసలు నా భూతో నా భవిష్యత్తు. కనుక ఒక ఫైట్ చూస్తే అలాంటి సినిమా రాబోదు.